హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం 33వ టాపిక్ రాజ్యసభ స్థానాల గురించి చూద్దాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రాష్ట్రానికి ఎంతమంది ఎంపీలు ఉంటారు రాజ్యసభలో అనేది ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్లో, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో మనం వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ ద్వారా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు అసలు ఫస్ట్ నుంచి 32 వీడియోలు మనం చేసాం కదా, ఈ 32 టాపిక్స్ అనేది ఎవరైతే చూసారో వాళ్ళకి ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మ్యాప్ పాయింటింగ్ గురించి కొన్ని టాపిక్స్ కూడా చెప్పుకుంటూ వచ్చాను. సో ఇండియా మ్యాప్ పాయింటింగ్ మనం పార్ట్స్ వైజ్గా నేర్చుకున్నాం కదా, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. సో ఆ మ్యాప్ పాయింటింగ్ ఎవరికైతే ఐడియా ఉంటుందో ఈ టాపిక్ అనేది 2 minutes లోనే మీరు ఈజీగా అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ రాష్ట్రం అడిగినా రాజ్యసభ స్థానాలు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఏ స్టేట్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేది మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను గ్యారంటీ ఇస్తున్నాను. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ ఉంది కదా, అది బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్టేట్కి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది ఐడియా ఉండాలి. అది ఉంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఇది మనకి రాజ్యసభ స్థానాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే మొత్తం రాజ్యసభలో ఎంతమంది ఎంపీలు ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మనకి 250 వరకు ఉండొచ్చు. కానీ మనకి ప్రజెంట్ 245 రాజ్యసభ స్థానాలనే ఉన్నాయి, 245 ఉన్నాయి. అసలు రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసరికి 80. పార్లమెంట్ అయితే మనకి 79, రాజ్యసభ అయితే 80, లోక్సభ అయితే 81. పార్లమెంట్ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 79, రాజ్యసభ అయితే 80, లోక్సభ అయితే 81. గుర్తుపెట్టుకోండి, 79, 80, 81. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 245 ఉన్నారు. ఈ 245లో రాష్ట్రాల నుంచి మనకి 233 మెంబర్స్ ఉంటారు. 28 రాష్ట్రాల నుంచి 233 మెంబర్స్ ఉంటారు. 28 రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233, 12 మందిని రాష్ట్రపతి డైరెక్ట్గా రాజ్యసభకి నామినేట్ చేయొచ్చు. ఓకేనా? రాష్ట్రపతి రాజ్యసభకి వివిధ రంగాల్లో ఉండే ప్రముఖుల్ని 12 మందిని నామినేట్ చేస్తారు. అలా 233 ప్లస్ 12 మొత్తం 245 మెంబర్స్ ఉంటారు. ఈ 233లో కూడా రాష్ట్రాల నుంచి మొత్తం మనకి 225 మంది ఎంపీలు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మనకి 8 మంది ఎంపీలు ఉంటారు. సో మొత్తం ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం 250 ఉండొచ్చు. రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ అయితే 80, పార్లమెంట్ అయితే 79, లోక్సభ అయితే 81. మొత్తం మనకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233 ఉంటారు. రాష్ట్రపతి డైరెక్ట్గా రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేయొచ్చు. ఓన్లీ రాష్ట్రాల పరంగా అయితే 225, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అయితే 8. సో వీటన్నిటిని మ్యాప్లో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే జనరల్గా చాలామంది ఎలా నేర్చుకుంటారు అంటే, రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బీహార్. ఈ 5 కలిపి ఒక షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో తక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటారు. ఇలా మనకి 2 షార్ట్ కట్లు నేర్చుకునే లోపు మొత్తం భారతదేశంలో 245 స్థానాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో షార్ట్ కట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. కొన్ని టాపిక్స్లో మాత్రమే షార్ట్ కట్స్ అప్లై చేయాలి. సో ఇది మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి, సో 2 minutesలోనే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో అన్నీ నేను చెప్పట్లేదు, తర్వాత మీరే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది మీరే చెప్పగలుగుతారు. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు మ్యాప్లో సెకండ్ పార్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి మ్యాప్లో సెకండ్ పార్ట్ ఏమొస్తుంది? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో ఈశాన్య రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలు ఉన్నాయని మనకు తెలుసు. అందులో మనం నేర్చుకున్న ఆర్డర్ ఫస్ట్ మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నేర్చుకున్నాం మనం. అరుణాచల్ ప్రదేశ్ ఇది. సో దాని తర్వాత మనం నేర్చుకుంది నాగాలాండ్ తర్వాత మణిపూర్ తర్వాత మిజోరాం, ఏపీ, మీ అని చెప్పాను కదా తెలుగు మీడియం, త్రిపుర, ఇక్కడ మనకి మేఘాలయ, సో మధ్యలో ఉండేది మనకి అస్సాం. సో ఇది మనకి ఎవరికైతే మీకు ఐడియా ఉంటుందో ఇక్కడ నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 1, తర్వాత నాగాలాండ్లో 1. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో 1, నాగాలాండ్లో 1, మణిపూర్లో 1, మిజోరాం 1, త్రిపుర 1, మేఘాలయ 1. సో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ పార్ట్లో 7, అస్సాంలో 7. సో మీరు ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఒకటే వస్తుంది. అస్సాంలో మనకి 7 వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం మనకి సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఎవరికైతే ఈ మ్యాప్ పాయింటింగ్ స్టేట్స్ ఐడియా ఉంటుందో ఇక్కడ నేను చెప్పేది మీకు క్లియర్గా ఉంటుంది. ఎవరికైతే స్టేట్స్ చూడకుండా
అంటే రాష్ట్రాలు రావటం వేరు, మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవడం వేరు. మీరు ఊరికే రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక నేను చెప్పినట్టు అలా నేర్చుకోవడం కాదు. సో మ్యాప్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే గుజరాత్ పక్కన ఏముంటుంది అన్నప్పుడు మీకు ఐడియా ఉండాలి మధ్యప్రదేశ్ ఉంటుంది అని. అదే మధ్యప్రదేశ్కి సౌత్లో ఏముంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. అదే మధ్యప్రదేశ్కి నార్త్ అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంటుంది. అలా ఏ రాష్ట్రానికైనా నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో మీకు ఐడియా ఉండగలిగితే ఇలాంటి టాపిక్స్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు సెకండ్ పార్ట్ అనేది అయిపోయింది. సెకండ్ పార్ట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ 1, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. సో ఇవన్నీ 1. సో మనకి అస్సాం అంటే 7 అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 7 ఎక్కడ వస్తుంది అంటే మనకి తెలంగాణలో వస్తుంది. సో 7 ఎక్కడ వస్తుంది అంటే మళ్ళీ మనకి తెలంగాణలో వస్తుంది 7. సో మీకు ఆల్రెడీ 11 అంటే నేను చాలా ప్లేసెస్లో చెప్పాను. అందరు గుజరాత్ గేమ్ అంటే హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో 11 మంది ఉంటారు. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ అనేవి గేమ్స్ కాబట్టి గేమ్ స్పెల్లింగ్ చెప్తే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు కూడా రాజ్యసభ స్థానాలు 11 ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాలకి రాజ్యసభ స్థానాలు 11. అంటే తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటూ నేర్చుకోవాలి. ఆల్రెడీ 11 అనేది మీరు 32 వీడియోస్ కానీ చూసుంటే నేను 11 అనే నెంబర్ మీద చాలా సార్లు మీకు చెప్పాను. సో 11th ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ 11 మిలియన్ క్రోనా ఇస్తారు. క్రోనా అంటే స్వీడన్ కరెన్సీ, ఐస్లాండ్ కరెన్సీ. క్రోన్ అయితే డెన్మార్క్, నార్వే కరెన్సీ. హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో 11 మంది ఉంటారు. 11th ఇస్రో చైర్మన్ వి నారాయణన్. తర్వాత మనకి సో 11 అన్నప్పుడు మనకి సోడియం అటామిక్ నెంబర్ కూడా 11. సో 11 మీద తెలంగాణ అనేది విస్తీర్ణంలో 11th ప్లేస్లో ఉంది ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ అనేది 7th ప్లేస్ అయితే 11th ప్లేస్ తెలంగాణ. అలా 11 అని చెప్పినప్పుడే మీకు గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్కి, మధ్యప్రదేశ్ గేమ్ అని చెప్పాను కదా. హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఆ 3 గేమ్స్ కాబట్టి GAM గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి కూడా 11 మెంబర్సే ఉంటారు. అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే రిమైనింగ్ అన్ని వస్తాయి. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 1, నాగాలాండ్ 1, మణిపూర్, మిజోరాం 1, త్రిపుర, మేఘాలయ 1, అస్సాంలో 7. ఈ 7 ఎక్కడ వస్తుంది, తెలంగాణలో వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో 11, తెలంగాణలో 7. 11 + 7 ఎంత, 18. ఇప్పుడు దాని కిందే వేయాలి. ఇప్పుడు దాని కింద ఏముంటుంది అన్నప్పుడు మీరు తమిళనాడు అనేది మీకు ఐడియా ఉండాలి. అది ఐడియా లేకపోతే నేను ఏం చేయలేను. సో ఆంధ్రప్రదేశ్ 11, తెలంగాణ 7. 11 + 7 18 ఎక్కడ, తమిళనాడు. 18లో ఆఫ్ ఎంత, 9. ఈ 9 ఎక్కడ వేయాలి, పక్కనే ఏం వస్తుంది, కేరళ వస్తుంది. అప్పుడు పక్కనే 9. సో దాని తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11. సో 11 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 12. అంటే ఇప్పుడు 12 ఎక్కడ వేయాలి మనకి, పక్కన అంటే కర్ణాటక. అదే ఇప్పుడు 12 + 7 ఇక్కడ 12 ఉంది, తెలంగాణ 7 ఉంది. ఈ 12 + 7 ఏంటి, 19 ఎక్కడ వేయాలి, దానిపైన ఏముంది ఇక్కడ, మహారాష్ట్ర 19. అదేంటి సార్ ఇక్కడ పక్కన గోవా కూడా ఉంది కదా అనొచ్చు. సో మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోనే ఆ రాష్ట్రానికి ఒక ఎంపీ ఉన్నారు అంటే గోవా, సిక్కిం అనేది మనకి జనాభా పరంగా కూడా అతి చిన్న రాష్ట్రాలు. సిక్కిం తీసుకుంటే జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం సిక్కిమే కదా. అంటే ఇప్పుడు సిక్కిం, గోవా చిన్న రాష్ట్రాలు కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఎంపీలు ఉండే ఛాన్స్ లేదు. సో ఇది మనకి లాజిక్ ఇది. సో అక్కడ 1, గోవా 1, సిక్కిం 1. సో ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. సో ఇవన్నీ మనకి 1. అస్సాంలో 7. ఈ 7 ఎక్కడ వస్తుంది, తెలంగాణలో వస్తుంది 7. తర్వాత గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు 11 ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ 11, మధ్యప్రదేశ్ 11, గుజరాత్ 11. ఈ 11 + 7 ఎంత, సో ఇక్కడ 1 ఎక్కడెక్కడ వస్తుంది, మళ్ళీ మీకు ఇక్కడ సిక్కింలో వస్తుంది, ఇక్కడ మనకి గోవాలో 1. సో ఇంక మళ్ళీ 1 మనకి రాష్ట్రాల్లో ఎక్కడ రాదు. సో దాని తర్వాత మనకి 11 + 7 ఎంత, 18. 18లో ఆఫ్ మనకి 9 కేరళలో. 11 తర్వాత వచ్చే నెంబర్ 12 కాబట్టి పక్కనే కర్ణాటక. ఈ 12 + 7 19 కాబట్టి దానిపైన మహారాష్ట్రలో 19. సో ఇంతవరకు మనం గుర్తుపెట్టుకున్నాం కదా. సో 11 కంటే ముందు వచ్చే నెంబర్ 10 కదా. అంటే ఇక్కడ మనకి ఒడిశాలో 10 వస్తుంది. 10 తర్వాత ఆంధ్రప్రదేశ్. ఒడిశా తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా తీరరేఖలో. సో 10 తర్వాత 11. అలాగే మనకి రాజస్థాన్లో 10 వేయండి. సో 10 తర్వాత 11. ఇప్పుడు సరిపోయింది కదా, 10, 11, ఇక్కడ 10, ఇక్కడ 11. సో దాని తర్వాత మీకు సింపుల్గా జార్ఖండ్లో 6, జారు 6 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. జారు 6, జార్ఖండ్లో 6. సో దాని తర్వాత పంజాబ్లో జాబ్ అని ఉంది కదా. సో జాబ్ రాకపోతే ఏడుస్తారు. జాబ్ రాకపోతే ఏడుస్తారు కాబట్టి సో పంజాబ్ అంటే జాబ్ అంటే 7, 7. ఇక్కడ పంజాబ్లో మనకి 7 అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 7.
ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సో ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే ఎంత ఈజీ అంటే అంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంత ఈజీగా లోక్సభ స్థానాలు నేర్చుకోవచ్చు, అంతే ఈజీగా అసెంబ్లీ స్థానాలు కూడా నేర్చుకోవచ్చు. మీకు కావాలని చూడండి, ఇంత మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీకు యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకు. అంటే ఇదే లాజిక్లో మీకు అసెంబ్లీ స్థానాలు మొత్తం 4, 1, 2, 3 ఉంటాయి. ఇదే 4, 1, 2, 3 అసెంబ్లీ స్థానాన్ని మ్యాప్ పాయింటింగ్ ద్వారా జస్ట్ 2 minutesలో నేర్చుకోవచ్చు. కావాలంటే మీరు ట్రై చేయండి. అసలు ఇలా మ్యాప్లో నేర్చుకోవచ్చు అన్న ఇమాజినేషన్ కూడా చాలా మందికి రాదు. సో మ్యాప్ వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది. నేను అయితే ఫస్ట్ నుంచి చెప్తుంది, మీరు మ్యాప్ పాయింటింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ ద్వారా నేర్చుకోగలిగితే ఎంత సబ్జెక్ట్ అయినా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ 1 అయితే, అస్సాము 7, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 7. 11 ఎక్కడెక్కడ వస్తుంది? గేమ్ అంటే ఆంధ్రప్రదేశ్ 1, మధ్యప్రదేశ్ 1, గుజరాత్ 1, 11. 11 + 7 18. 18లో ఆఫ్ ఎంత? 9, పక్కనే కేరళ. సో 11 తర్వాత వచ్చి నెంబర్ 12 కాబట్టి ఇక్కడ 12. 1 ఎక్కడెక్కడ వస్తుంది? సిక్కిం వస్తుంది, ఇక్కడ గోవా వస్తుంది. సో ఇక్కడ 12 అంటే 12 + 7 19 కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర 19. సో పంజాబ్ అన్నాం, జాబ్ అంటే 7 కదా, జాగ్రత్త ఏడుస్తారు కాబట్టి 7. సో ఇక్కడ మనకి జారు అంటే 6, జార్ఖండ్లో 6. తర్వాత 11 కంటే ముందు వచ్చే నెంబర్ 10, ఒడిస్సా 10, ఇక్కడ రాజస్థాన్లో 10. సో దీని తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి. ఉత్తరప్రదేశ్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు అలహాబాద్ అని వస్తుంది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు అలహాబాద్. సో ఈ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ హైకోర్టు అయితే, భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు ఏంటి? భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు కూడా అలహాబాద్. సో మొత్తం ఇండియాలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులో అతిపెద్ద హైకోర్టు ఏంటి? అలహాబాదు. ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాదే. ఇందిరాగాంధీ పుట్టింది అక్కడే, ధ్యాన్ చంద్ పుట్టింది కూడా అక్కడే. ఇప్పుడు 1888లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి? అలహాబాద్లోనే జరిగింది. సో మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకున్న, ఫస్ట్ వెస్ట్లో ముంబై, తర్వాత ఈస్ట్లో కోల్కతా, సౌత్లో మద్రాస్, చెన్నై, నార్త్లో అలహాబాద్. అంటే 1885లో ముంబైలో జరిగితే, 1886లో కోల్కతాలో జరిగింది, 1887లో మద్రాసులో జరిగితే, 1888లో అలహాబాద్లో జరిగింది. సో అలహాబాద్ని మనకి ప్రయాగరాజ్ అని పిలుస్తారు. ప్రయాగ అంటే 2 నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తారు. అంటే 2 నదుల కలయికనే ప్రయాగ అంటాం. సో ప్రయాగరాజ్ అంటే మనకి అలహాబాద్ యొక్క పేరు మార్చారు కదా, ప్రయాగరాజ్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనకి 3 నదులు కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి అనమాట. సో గంగా, యమున, సరస్వతి నదులు ఎక్కడ కలుస్తాయి? అలహాబాద్లో కలుస్తాయి. ఇక్కడ మీరు లాజిక్ చూడండి, 3 నదులు ఒకే చోట కలుస్తున్నాయి కదా, 3 నదులు ఒకే చోట కలుస్తున్నాయి. సో 3 నదులు ఒకే చోట కలుస్తున్నాయి. ఎక్కడ? అలహాబాద్. మీ అక్కడ లాజిక్ వచ్చేసింది, 3 నదులు ఒకే చోట కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి నదులు. అంటే మనం జీకే నేర్చుకున్నాం. భారతదేశంలో పొడవైన నది ఏంటి? గంగా నది. గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏంటి? యమునా నది. భారతదేశంలో అతి పొడవైన ఉపనది అన్న యమునా నది. ఆ యమునా నది దేనికి ఉపనది? గంగా నదికి ఉపనది. ఈ గంగా నది భారతదేశంలో అతి పొడవైన నది. సో ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులు ఎక్కడ కలుస్తాయి? అలహాబాద్లో కలుస్తాయి. వాటిని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు, అలహాబాద్. సో ఇక్కడ 3 నదులు ఒకే చోట కలుస్తున్నాయి కాబట్టి సింపుల్గా మీరు లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ 10 ఉంది ఒడిస్సాలో. 10లో ఆఫ్ ఎంత? 5. సో అక్కడ పక్కనే వేయాలి. పక్కన ఏమొస్తుంది? ఒడిస్సా పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది కాబట్టి అక్కడ 5. సో ఇక్కడ మళ్ళీ 10 ఎక్కడ ఉంది? మనకి రాజస్థాన్లో ఉంది. సో 10లో ఆఫ్ ఎంత? మళ్ళీ 5. అక్కడ పక్కనే అన్నప్పుడు మనకి ఏం గుర్తురావాలి? ఇక్కడ పక్కనే అంటే హర్యానా ఉంది కాబట్టి అక్కడ 5. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒడిస్సాలో 10, జార్ఖండ్లో 6. 10 + 6 16. 16 అంటే అక్కడ మిగిలిపోయిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 16 అంట. ఇప్పుడు ఆ సరౌండింగ్స్లో మిగిలిపోయిన రాష్ట్రాలు అన్నప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయగలగాలి. అక్కడ మిగిలిపోయింది వెస్ట్ బెంగాల్, బీహార్. సో బీహార్లో 16, వెస్ట్ బెంగాల్లో 16 అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ మీరు ఒకసారి మ్యాప్ పాయింటింగ్ అబ్జర్వ్ చేస్తే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నీ అయిపోయాయి. సో నేను మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసిన చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూరు, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, ఇక్కడ సిక్కిం 1, ఇక్కడ గోవా, ఇవన్నీ 1. సో మనకి అస్సాంలో 7 వస్తుంది. ఈ 7 మనకి తెలంగాణలో వస్తుంది. దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్కి 11 అని తెలుసు మనకి. ఈ 11 + 7 18 అయితే దాని కింద తమిళనాడు. ఈ 18లో ఆఫ్ 9 అంటే కేరళలో 9. 11 తర్వాత వచ్చే నెంబర్ 12 కాబట్టి కర్ణాటకలో 12. ఈ 12 + 7 19 కాబట్టి మహారాష్ట్రలో 19. దాని తర్వాత 6, జార్ఖండ్లో 6, పంజాబ్ అంటే జాగ్రత్త ఏడుస్తారు కాబట్టి 7. 11 కంటే ముందు వచ్చిన నెంబర్ 10, ఒడిస్సాలో 10, ఇక్కడ రాజస్థాన్లో 10. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనగానే 3 నదులు ఒకే చోట కలుస్తాయి. తర్వాత 10లో ఆఫ్ 5 అంటే పక్కనే ఛత్తీస్గఢ్. ఇక్కడ 10లో ఆఫ్ అంటే 5 అంటే పక్కనే హర్యానా. 10 + 6 అంటే 16, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 16, బీహార్లో 16. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? హిమాచల్ ప్రదేశ్ 1, ఉత్తరాఖండ్ 1.
సో ఇక్కడ 3 వేయండి, ఇక్కడ 3 వేయండి. హిమాచల్ ప్రదేశ్. మీరు హిమాచల్ ప్రదేశ్లో తెలుగులో ఒకసారి చూడండి, హిమాచల్ ప్రదేశ్. మొత్తం 3 పదాలుగా ఉంటాయి మనం పలికేటప్పుడు, హిమాచల్ ప్రదేశ్ అలా 3 ఉంటాయి కదా. ఉత్తరాఖండ్. తర ఉత్తరాలోనే మనకి 3 అనే వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఉత్తర 3. అలా మనకి మిగిలిపోయింది 2, ఆ 2 3 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు దానికి కూడా లాజిక్ కావాలంటే హిమాచల్ ప్రదేశ్ 3 ఉంది, ఉత్తరాఖండ్లోని 3 ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్కి నెంబర్ 3 అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇందాక మీకు ఏవైతే 225 చెప్పానో ఈ 225 అనేది ఇప్పుడు అయిపోయింది. చాలా సింపుల్. ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, మన బుక్లో ఉండే మ్యాప్ ఇది. సో దగ్గర బుక్ ఉంటే ముందు పెట్టుకొని కూడా మీరు చూసుకోవచ్చు. సో మనకి జీకే బుక్ ఎవరికైనా కావాలి అంటే మీకు లాస్ట్లో నెంబర్ ఇస్తాను, స్క్రీన్ పైన కనపడే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేస్తే సో బుక్ గురించి మీకు డీటెయిల్స్ ఎలా తీసుకోవాలనేది మేము చెప్తాము. సో కాల్స్ అయితే ఎవరు చేయొద్దు, ఓన్లీ వాట్సాప్లో మీరు హాయ్ మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా కావాలి అంటే. సో బుక్ మేము కొరియర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు బుక్లో చూడండి, సెకండ్ పార్ట్లో అన్ని 1 వచ్చినాయి, మధ్యలో 7 వచ్చినాయి కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 11, తెలంగాణ 7. 11 + 7 18. 18 ఆఫ్ ఎంత 9. 11 తర్వాత వచ్చిన నెంబర్ 12. సో ఇలా మొత్తం అన్ని చూసుకుంటే మీరు మొత్తం ఇప్పుడు 225 అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్లో మీరు నేర్చుకోగలిగితే 225 అయిపోయింది. మిగిలిపోయింది ఏంటి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు 8 మనకి. సో ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి, ఢిల్లీ ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే రాజ్యసభలో ఎంపీలు ఉంటారు. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్కి 4 ఉంటారు, ఢిల్లీకి 3, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరికి 1. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలు 8 కాబట్టి చాలా ఈజీ. సో ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 233. సో ఇలా 233ని మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ నేను మొత్తం ఈ 245ని మళ్ళీ ఇంకొకసారి మీకోసం చెప్తున్నా, మీకు రివిజన్ లాగా ఉంటుంది చూడండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. అస్సాంలో ఎంత 7. ఇక్కడ సిక్కిం, గోవా ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది, సో ఒక ఎంపీ మాత్రమే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో 11, ఇక్కడ మధ్యప్రదేశ్లో 11, గుజరాత్లో 11, ఇక్కడ తెలంగాణలో 7. 11 + 7 ఎంత 18. 18లో ఆఫ్ ఎంత 9. 9 ఎక్కడ వస్తుంది, పక్కనే కేరళలో వస్తుంది. 11 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 12. ఈ 12 + 7 ఎంత 19. తర్వాత 6, పంజాబ్ అంటే జాబ్ అంటే 7. సో 11 కంటే ముందు వచ్చే నెంబర్ 10, 10 11 సరిపోయింది. అప్పుడు ఎక్కడ కూడా 10 వేయాలి. 10లో ఆఫ్ 5 ఇక్కడైతే, ఇక్కడ 10లో ఆఫ్ 5 హర్యానా. తర్వాత 10 + 6 16 అంటే ఇక్కడ 16, ఇక్కడ 16. బీహార్, వెస్ట్ బెంగాల్. అవి ఏ రాష్ట్రాలు అనేది ఐడియా లేకపోతే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఉత్తరప్రదేశ్ అంటే 3 నదులు ఒకే చోట కలుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 3. ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఈ 225 అయిపోయింది చూడండి. తర్వాత ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ 4, ఇక్కడ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీకి 3, నుండే పుదుచ్చేరికి 1. అంటే మొత్తం ఇక్కడ 225 రాష్ట్రాల నుంచి, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233. సో రాష్ట్రపతి 12 మందిని డైరెక్ట్గా నామినేట్ చేస్తారు, 245. సో మొత్తం రాజ్యసభలో ఎంపీలు ఎంతమంది ఉంటారంటే 245. సో ఇలా మ్యాప్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను మళ్ళీ కొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత లోక్సభ స్థానాలు చెప్తాను, మళ్ళీ ఇంకొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత అసెంబ్లీ స్థానాలు చెప్తాను. ఇమీడియట్గా రాజ్యసభ స్థానాలు నేర్చుకొని వెంటనే లోక్సభ స్థానాలు నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో లోక్సభ రాజ్యసభకి, రాజ్యసభ లోక్సభకి పెడతారు కాబట్టి సో దీన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది. సో దాని తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ చెప్పుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు లోక్సభ గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన జీకే బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్. ఇందులో 180 టాపిక్స్ ఉంటాయి, 400 పేజెస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఎడిషన్ అనేది మనం రిలీజ్ చేస్తాము. ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చేంజ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనకి ఈ డిసెంబర్ వరకు ఈ బుక్ అలాగే ఉంటుంది, ఇదేం మారదు. సో మనకి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి 9550053156 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి. మీకు బుక్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ అనేది మనం ఇది 33 టాపిక్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ మనం 34th టాపిక్లో వీడియో గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.